ప్రభాత కిరణాలు కేరళ నేలను తాకే వేళ మబ్బుల చాటునుంచి మహావైభవంగా వెలిసే ఈ గోపురం అది కేవలం దేవాలయం కాదు, యుగాల్ని సాక్షిగా చూసిన దైవ రహస్యాల నిలయం. శిలలతో నిర్మించిన ఈ గోడలు మాటలాడలేవు, కాని వాటి ప్రతి చెక్కు, ప్రతి గీత అనాదికాలం నుంచి సాగుతున్న భక్తి ప్రవాహాన్ని నిశ్శబ్దంగా చెబుతూనే ఉన్నాయి. దీపాల వెలుగులో తేలియాడే ఈ మార్గాలు కాలం ఆగిపోయినట్లుగా అనిపిస్తాయి. ప్రతి అడుగు ఒక యాత్ర, ప్రతి శ్వాస ఒక ప్రార్థన. అంతర్గర్భాలయంలోకి ప్రవేశించే ముందు మనసే స్వయంగా నిశ్శబ్దమవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినవాడు భక్తుడు మాత్రమే కాదు, అన్వేషకుడు కూడా. అనంతశేషునిపై విశ్రాంతిగా విరాజిల్లే శ్రీమహావిష్ణువు, పద్మనాభస్వామి సృష్టి, స్థితి, లయం అన్నీ తనలోనే సమీకరించుకున్న అనంతత్వపు ప్రతీక. ఈ దేవాలయం కేవలం ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు, భారత చరిత్రలోనే అత్యంత రహస్యభరితమైన సంపదల నిల్వగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. శతాబ్దాలుగా మూసివేసిన గర్భగృహాల వెనుక అపారమైన నిధులు, పురాతన నాగరికతల చిహ్నాలు, ఇంకా తెలియని కథలు నిద్రిస్తున్నాయని నమ్మకం. దేవాలయ తాళాలు, గుప్తద్వారాలు, నాగబంధాలు ఇవన్నీ కలిసి ఈ క్షేత్రాన్ని భౌతిక సంపద కంటే అధికమైన దైవశక్తి కేంద్రంగా నిలబెట్టాయి. పుష్కరిణి జలాల్లో ప్రతిబింబించే గోపురం మనిషి జీవితంలా పైకి కనిపించేది ఒకటి, లోపల దాగి ఉన్నది మరొకటి అని గుర్తుచేస్తుంది. పూజారుల మంత్రోచ్చారణలు గాలిలో కలిసేవేళ ఆ ధ్వని కేవలం శబ్దం కాదు, వేల ఏళ్లుగా కొనసాగుతున్న యజ్ఞ సాంప్రదాయం. భక్తులు చేతులు జోడించి నిలబడినప్పుడు వారి కోరికలు భిన్నమైన ఆశ మాత్రం ఒక్కటే, దైవానుగ్రహం. ఇక్కడ కాలానికి అర్థమే మారిపోతుంది. నిమిషం గంటలా, గంట యుగంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది భూమిపై ఉన్నప్పటికీ దివ్యలోకానికి తలుపులాంటిది. శిలాశాసనాల్లో చెక్కబడిన అక్షరాలు రాజ్యాలు మారినా, కాలం మారినా ఈ క్షేత్ర మహిమ మారలేదని సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వర్షమేఘాలు గోపురాన్ని కప్పేసినప్పుడు ప్రకృతి కూడా ఈ పవిత్ర స్థలాన్ని నమస్కరిస్తున్నట్లే అనిపిస్తుంది. రాత్రివేళ వందలాది దీపాలతో మెరిసే ఆలయం భూమిపై దిగివచ్చిన నక్షత్రాల నగరంలా కనిపిస్తుంది. సంపద, శక్తి, రహస్యాలు ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ క్షేత్రం అసలు మహిమ మాత్రం భక్తి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేది బంగారం కోసం కాదు, శాంతి కోసం, సంపద కోసం కాదు, సమర్పణ కోసం. అనంత పద్మనాభస్వామి కాలాన్ని దాటి నిలిచిన విశ్వనాయకుడు. ఆయన సన్నిధిలో మనిషి చిన్నవాడైనా అతని విశ్వాసం అనంతం. ఈ ఆలయం మనకొక నిజాన్ని గుర్తుచేస్తుంది. ప్రపంచంలోని గొప్ప రహస్యం బయట కాదు, మన అంతరంగంలోనే ఉందని. యుగాలు మారినా, సామ్రాజ్యాలు కూలినా ఈ దివ్యక్షేత్రం మాత్రం అలాగే నిలిచి ఉంటుంది, విశ్వాసానికి శాశ్వత చిహ్నంగా.